స్వాగతం. మేడే ఉత్సవాలకు ముస్తాబవుతున్న ఎర్ర జెండాలు. శ్రీశైలం ప్రాజెక్ట్ కాలనీలో స్థానిక స్వామిరెడ్డి భవనంలో ఈరోజు జరిగిన మేడే ఉత్సవాల మీటింగ్లో ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి మాట్లాడుతూ 2 సంవత్సరాలు కరోనా నుంచి మేడే చేసుకోలేదు. ఈ సంవత్సరం మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని తెలిపారు. ఈ మీటింగ్లో బి లక్ష్మయ్య, ఓబులయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం పులిరాజు, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వి వెంకటశివుడు, బి జములయ్య, టి శరత్ బాబు, శ్రీరాములు, ముర్తుజావలి, రాము, వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య, జాఫర్, అంగన్వాడీ టీచర్ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. మేడే ఉత్సవాలకు ప్రతి ఒక్క కార్మికులు ఎర్ర చొక్కాలు వేసుకొని రావాలయునని కె నాగిరెడ్డి, బి లక్ష్మయ్య తెలిపారు. మన వంగితే మన వంగి ఉంటారు, మన వంగుతారా మరి ఉన్నకాడికి ఇచ్చే ఫుల్గా రాలి ఇంకా ఈసారి మీరు అందరు చూస్తున్నారు ఆఫీస్ యొక్క రూపురేఖలు మనం ఇంకా పెద్ద ఎత్తున జరపాలనే ఉద్దేశంతో అందరికి కూడా అందరి సహకారంతో జరపాలని చెప్పేసి అనుకుంటున్నాం. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ప్రతి సంఘం యొక్క అధ్యక్ష కార్యదర్శులు బాధ్యత తీసుకొని ఆ యొక్క సంఘంలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి. ప్రోగ్రాం అయితే తప్పకుండా మార్నింగ్ ఆదివారం నాడు మార్నింగ్ 9 గంటలకు తప్పకుండా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళా ఎండ వస్తుంది, ఎండ వచ్చినాక ఎండ కొట్టని చెప్పి పోవడం ఇబ్బంది అవుతుంది. అది ఎర్లీగా స్టార్ట్ చేసుకొని ఎర్లీగా ముగించుకుంటే బాగుంటుందని తీసుకొని అనుకుంటున్నాం. అయితే దీంట్లో మన కర్నూలు నుంచి నాయకులు కూడా వస్తారు, అట్లాగే నాగరికల్ జిల్లా నుంచి కూడా ఆ పార్టీ కార్యదర్శి వస్తారు. 90% వీళ్ళిద్దరు అయితే అటెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రోగ్రామ్ అయితే 9 గంటలకు మనం స్టార్ట్ చేసేసి ఫిల్టర్ హౌస్ సెంటర్ జెండా ఆవిష్కరించుకొని అట్లాగే బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కూడా జెండా ఆవిష్కరించుకొని ఫైనల్గా అందరూ ఇక్కడ చేరితే ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 200-300 మందితోని బస్టాండ్ సెంటరు, అట్లాగే అక్కమ్మ సెంటరు, రామానంద స్వామి, మరి మార్కెట్, సులేమాన్ సెంటర్ నుంచి చక్కగా అంబేద్కర్ సెంటర్కు ఆ నుంచి మన ఆఫీస్కు చేసి ఇక్కడ జనరల్ బాడీ మీటింగ్ చేసుకోవడం చేస్తాం. దీంట్లో ఏ విధంగా జరపాలనేది ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. ఈసారి ఇంట్రెస్ట్గా ఏంటంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఈ ఊళ్ళో ఒక చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నాం. అది మీ అందరి సహకారం అయితే, అది ఎవరు ఏ ఒక్కరో చేసేది కాదు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు అది కూడా చెప్పాల్సి ఉంటుంది. రెండోది, ఈసారి ఇంకో ప్లాన్ ఏంటంటే, సరే ఇప్పుడుండే మేడే యొక్క ప్రాధాన్యత మీకు అందరికీ తెలుసు. ఎప్పుడైతే ప్రతి సంఘం నుంచి ఆ బ్యానర్లు ఉంటాయి, ప్రతి సంఘం నుంచి ఆ బ్యానర్ పట్టుకొని ఆ బ్యానర్ కల్లా వాళ్ళు ఆ సంఘం వాళ్ళు వెళ్ళాల్సి ఉంటుంది. రెండోది. మూడోది, సిస్టమేటిక్గానే చెయ్యాలనుకుంటున్నాం. ఏదో గుంపుగా పోకుండా ర్యాలీగా ఎంతో మన సాధారణ 100 మందినో 50 మందినో తీసుకొని ఈ మేడని జయప్రదం చేయాలనుకుంటున్నాం. చేయాలి మనందరం కలిసి
అది మన బాధ్యత. ఎందుకంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీ కింద పనిచేయడమే మా అనుష్ఠాన బాధ్యత ఫస్ట్. ఎందుకంటే మా అనుష్ఠాన కార్మికుల జెండా అంటే ఎర్ర జెండా కింద పనిచేస్తున్నాం కాబట్టి దానికి అవకాశం పండుగ ఇక్కడ కొంచెం లేడీస్ అయితేమి, మా ఆటో వాళ్ళు అయితేమి, మా మార్నింగ్ వారి సంఘం అయితే, మిగతా ఉద్యోగస్తులు అయితేమి అందరూ కలిసి కూడా ఒక దాడి మీద నడుచుకోవాలి కాబట్టి మా అందరం కలిసి కూడా దీన్ని చేయడం చేసి అందరం కనీసం అంటే ర్యాలీగా ఒక 500 మంది తగ్గినా నేను ఒప్పుకోను, ఖచ్చితంగా ఈరోజు మేము వచ్చిన మా మేరకు 12 మంది చెప్పారు. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, మన మహిళలందరికీ, మన తోటి కార్మికులందరికీ మీ అందరికీ నా ధన్యవాదాలు చెప్తూ, మన మేడేకి ఎంతో సందర్భంగా మనం జరుపుకోవాలి. మనమందరం కలిసికట్టుగా అందరం గోడు చేసి మనం మేడని బాగా జీవితాన్ని చేసుకోవాలని నేను కోరుతున్నాను. తర్వాత సెక్రటరీ లక్ష్మయ్య గారు సభ్యులకు అందరికీ ఏవైపు తరపున ధన్యవాదాలు. జిల్లా సెక్రటరీ, ఏఐటీసీ జిల్లా సెక్రటరీ, ఆయన అచ్చంపేట లాయర్, వాళ్ళిద్దరు కూడా రావడం జరుగుతుంది. అక్కడ ర్యాలీ చేసుకొని 8:30 పాదపు 9 కల్లా నేను ఇక్కడ జాయిన్ అవుతాం. అక్కడ డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా మన ఈయనలో కొత్తగా జాయిన్ అయ్యారు. అలాగే స్వర్ణ నివారణ కార్మికులు ఉన్నారు. అక్కడ ఏవైఎఫ్ అయితేమి, F64 అయితేమి ఒక 70 మందిని నేను తీసుకురాగలుగుతాను. అదేవిధంగా భోజనాల కార్యక్రమాలు ఆ రోజు, ఎందుకంటే చాలా 40వ తారీఖు అధ్యక్ష ముందున్నటువంటి వేడే సందర్భంగా ఇక్కడ సమావేశమైనటువంటి ఇప్పటివరకు నాయకులు చెప్పారు. వేడే అంటే ఏంటి, వేడే మనం ఎందుకు చేసుకుంటున్నాం అనేది కూడా మనకి అందరికీ తెలియాల్సి. కార్మిక దినోత్సవం వేడే అంటే కార్మికులు కష్టపడి వారమంతా పనిచేస్తే సమాన వేతనం ఇంత ఉంటుందని చెప్పి ఆ రోజు 1970లో ఉంటామో అదే రీతిగా పెద్దలు చెప్పినట్టుగా దీన్ని అందరం కలిసికట్టుగా పనిచేసి అందరి సలహాలు సూచనల మేరకు మనం విజయోత్సవం చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని భారీ అందరినీ గ్యాదర్ చేసి ప్రతి యూనియన్ సంఘాల నుంచి మన నాయకుల ఉద్యోగ సంఘాల నుంచి అందరినీ కూడా కలుపుకొని జయప్రదం చేయవలసింది. ఆటో యూనియన్ అధ్యక్షులు శివన్న. విధంగా ఇప్పుడు జరగబోయే మేడే 136ది కాబట్టి మనం గ్రాండ్గా చేసుకోవాలి. సార్ అన్నట్టుగా ర్యాలీలో మాత్రం ఖచ్చితంగా నిబంధనలు అన్నమాట ఖచ్చితంగా పాటించాలి. ఎవరికి వాళ్ళు గుంపు చెవులు కొట్టుకుంటూ మాట్లాడుకుంటూ పోవటం